ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. ఆయన శోధనలో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అని 1 కొరింథీ 10:13 దేవుడు సెలవిస్తున్నారండి. ఈరోజు మీ జీవితంలో వచ్చిన సమస్యలు కావచ్చు, లేదా మనుషులు చేసిన ఒత్తిళ్ళు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వ్యాపారంలో నష్టం కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇవన్నీ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కదూ. తీవ్ర ఒత్తిడి గుండా వెళ్తున్న మిమ్మల్ని చూసి ఇన్ని సమస్యలున్న మీరు ఇంకా బ్రతుకుండి ఏమి సాధిస్తారు అని చెప్పి సాతానుగాడు పదే పదే మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు కదూ. వీటన్నిటినీ తట్టుకోలేక ఇక ఈ లోకంలో మాకు సహాయం దొరకదేమో అని ఆలోచిస్తున్నారు కదూ. అయితే దయచేసి వినండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మీకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే, అవి ఎంత తీవ్రమైనవి అయినా సరే, ఎంత ఒత్తిడి మీ పైన ఉన్నా సరే, దేవునిపై మీకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోవడానికైనను, సమస్యలను చూసి భయపడి చనిపోవడానికైనను వీల్లేదు. అతి బలవంతుడైన దేవుడు మీ ప్రక్కన మీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి శోధనలో నుండి, ప్రతి సమస్యలో నుండి తప్పించుకునే మార్గాన్ని యేసయ్య మీకోసం సిద్ధంగా ఉంచాడు. కానీ మీరు సమస్యను బట్టి యేసయ్యకు ప్రార్థన చేయకపోవడం వలనే మీలోకి భయం ఆవరించింది. సమస్యలను బట్టి ప్రార్థన చేయడం మాత్రం మానవద్దు. ప్రార్థన మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రార్థన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తుంది. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని కీర్తనలు 55:22 సెలవిచ్చిన రీతిగా యేసయ్య లాంటి నమ్మకమైన దేవుడు మీ పక్షాన ఉండగా ఎందుకు భయపడిపోతున్నారు? మీరు ఆపదలో ఉంటే ఆయన చూసి సంతోషించే దేవుడు కానే కాదండి. ఎంత మాత్రం భయపడవద్దు. మీకున్న ప్రతి సమస్య నుండి యేసయ్య మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మీ జీవితంలో మీరు కోల్పోయినవన్నీ మీకు రెండంతలుగా తిరిగిచ్చి మిమ్మల్ని దీవించాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడండి. అట్టి ఆశీర్వాదం మనందరం కూడా పొందుకోవాలండి. మన భారాలన్నీ కూడా ఆయన మీద మోపి మనము నిత్యము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ధైర్యాన్ని దేవుడే ఇస్తారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.